మనం ఆత్మఫలంలో విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! అవును. యాకోబు 2:4 చివరిలో ఈ లోక విషయంలో మనము దరిద్రులంగా ఉన్నా గానీ, విశ్వాసమందు దేవుడు మనల్ని భాగ్యవంతులుగాను, ఇంకా అంతేకాదు తనని ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడంట మనం. మనం ఈ లోకంలో దరిద్రంగా ఉండొచ్చు. కానీ మనం విశ్వాసంలో ఎవరిమి? భాగ్యవంతులము. యెషయా 26:2లో సత్యంనాచరించుచు నీతి జనం ప్రవేశించినట్లు ద్వారము తీయుడి. ఆ ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. ఎవరైతే ఆయన మీద ఆయన మ ఎవరి మనస్సైతే ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా మరి కాపాడుచు యు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నవారికి ఏ